నిన్న ఇవాళ గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ రెడ్డి గారు చాలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏ కులం ఆయనకి స్పష్టత లేదు. ఈటెల రాజేందర్ గౌరవనీయ ఎంపీలు గారు వీళ్ళ క్లారిఫై చేయాలా, ఆయన ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తి, రెడ్డి కులానికి చెందిన వ్యక్తి. బీజేపీలో ప్రెసిడెంట్ పదవి దక్కట్లేదని ఆ ఆక్రోశాన్ని అంతా మిగతా వీళ్ళ మీద కక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జనరల్గా ఈటెల రాజేందర్ గారు నాకు గౌరవం, కొత్త పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడే అలవాటున్న వ్యక్తిగా నేను గౌరవిస్తాను. కానీ నిన్న ఇవాళ ఆయన మాట్లాడుతున్న భాష, వాడుతున్న భాష, ఆ దిగజారుడుతనం దేని వల్లనో అర్థమవుతలేదు. ఆయనకి పదవి రాకుండా కిషన్ రెడ్డి గారు అడ్డుపడితే ఆ ఆక్రోశం అంతా రేవంత్ రెడ్డి గారి మీద ఇస్తూ ఉన్నాడు. ఏం భాష మాట్లాడుతున్నాడు? ఒక ముఖ్యమంత్రి గురించి, ఒక పార్లమెంట్ సభ్యుడే ఉన్న వ్యక్తి, మీ హయాంలో కాదా ఈ రాష్ట్రం దివాలా తీసింది? మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంలో ఈ రాష్ట్రం దివాలా తీసిన పరిస్థితి మీరు మర్చిపోయినరా? కేసీఆర్ నిర్వాహకం, నీ నిర్వాహకం వల్లే కదా ఈ రాష్ట్రం 6.5 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయింది. హైడ్రా గురించి మాట్లాడుతున్న మీ నిర్వాహకం వల్లే కదా ఈ భూములని కబ్జాలకు గురైనాయి. నీవే దేవాదాయ శాఖ భూములు కబ్జా చేసేవని మీద కేసు ఉంది కదా. హైడ్రా ఒక దూరదృష్టితో తీసుకొచ్చినటువంటి కార్యక్రమము. టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల యొక్క ప్రోద్బలం వల్ల ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ చెరువులు టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారు. కాబట్టి హైడ్రా ద్వారా వాటన్నిటినీ ప్రభుత్వ పరం చేయాలని ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం. హైడ్రా గురించి మాట్లాడతాడు. భూములు కబ్జా మీ హయాంలో కదా, నువ్వు మంత్రి ఎరగబెట్టిన రోజులున్నాయి కదా. ఇవాళ ప్రభుత్వం పడిపోతుంది అంటారు. ఎందుకు పడిపోతుంది ఆయన? మీరు బీసీగా ఉండి ఆనాడు కేసీఆర్కి అడుగులకు మడులు దొక్కి బీసీలకు చేయలేకపోయినాడు. కాబట్టి ఇలా కుల సర్వే చేసినందుకు ప్రభుత్వం పడిపోతుందా? సగర్వంగా 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినందుకు ప్రభుత్వం పడిపోతుందా? మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చినందుకు పడిపోతుందా? సన్న బియ్యాల కార్యక్రమం ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యాల కార్యక్రమం ప్రారంభించినందుకు పడిపోతుందా? 500 బోనస్ ఇచ్చినందుకు పడిపోతుందా? 60,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు పడిపోతుందా? కేసీఆర్ హయాంలో చాతగాని మంత్రులుగా, దద్దమ్మలుగా ఉన్నటువంటి మీరు ఇలా తీసి తగిలేసి మీరు బయటకు తన్నేస్తే బీజేపీ పార్టీలో పోయినారు. ఇలా బీజేపీలో ఎమ్మెల్యేకపోతా ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ వైపు చూస్తా ఉన్నారా? అందుకే కేసీఆర్ బాటలో మాట్లాడుతూ ఉన్నారా మీరు? నాకు అనుమానం వస్తుంది, మళ్ళీ ఈటెల రాజేందర్ గారు కేసీఆర్ వైపు చూస్తున్నారేమోనని. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రావట్లేదని ఆ కక్కస్తో ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతానంటే చెల్లదు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు, గౌరవంతో మాట్లాడి నేర్చుకోవాలి. ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడతానంటే ఒక